మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి ఆశీర్వాదము కొరకు పునరుత్థానపు దినాన పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానపు ఆశీర్వాదాలను తెలుసుకోవటానికి మన జీవితాలను సమర్పించుకుందాం. నేటి అంశము ఆత్మీయ ఫలము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రేమటువంటి సంఘమ, ఈరోజు పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడటానికి, బలపరచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ప్రేమటువంటి సంఘమ, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేటి వాగ్దానము. Today's promise from the throne of grace. Paul's second letter to Thessalonians, chapter 3, verse 3. తెస్సలోనికలకు రాసినటువంటి రెండవ పత్రిక, పౌలు గారు రాసినటువంటి రెండవ పత్రిక తెస్సలోనిక సంఘానికి 3వ అధ్యాయము 3వ వచనం. కలిసి నాతో చెప్పండి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, నీ ప్రేమతో మా హృదయాలను, మా జీవితాలను నింపినందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు నీ సన్నిధిలో గడపటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థనలు చేయటానికి క్రీస్తు యేసు రక్తములోను, క్రీస్తు యేసు రక్తానికి గుర్తుగా ఉన్న ద్రాక్షరసంలోను, క్రీస్తు యేసు శరీరంలో గుర్తుగా ఉన్నటువంటి రొట్టెలోను పాలు పొందటానికి మాకు సహాయం దయచేశావు. నీవే ఆది నుండి అంతం వరకు మమ్మల్ని నడిపించే దేవుడవు. నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానపు ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. నీవు నమ్మదగిన దేవుడవు. మా జీవితాలను విశ్వాసములో, పరిశుద్ధతలో, నీ రాజ్యములో స్థిరపరచటానికి నీవు సిద్ధముగా ఉన్నందుకు నీకు వందనాలు. నిత్యము మమ్మలను దుష్టత్వము నుండి, పాపము నుండి, చీకటి నుండి విడిపించటానికి, కాపాడటానికి సిద్ధముగా ఉన్నందుకే నీకు వందనాలు. నేటి వాక్యపు ఆశీర్వాదమును, అభిషేకమును పొందుకోవటానికి యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. ఆత్మీయ ఫలము. ది బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 5 verse 22. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నాడు. కలిసి నాతో చెప్పండి. అయితే ఆత్మ ఫలమేమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 ఫలాల గురించి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఆ పరిశుద్ధాత్మలో అనేక వందల, వేల, లక్షల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఉదాహరణకి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఆరెంజ్. ఇది ఒక్కటే. ఈ ఒక్క ఆరెంజ్లో ఉన్నటువంటి సత్యాలు ఏమిటి అంటే చూడండి, తొనలు చాలా ఉన్నాయి కదా. పండు ఒక్కటే, కానీ పండులో ఉన్న ఏమున్నాయి? తొనలు చాలా ఉన్నాయి. ఫ్రూట్ ఈజ్ వన్, బట్ ఇన్ ద ఫ్రూట్ వీ షల్ సీ సెగ్మెంట్స్, మెనీ సెగ్మెంట్స్. అనేకమైనటువంటి తొనలు ఉన్నాయి. ఒకే పండులో అనేక తొనలు ఉన్నాయి.
అదే రీతిగా పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఆ పరిశుద్ధాత్మలో ఏమున్నాయి? ఆయనలో ఉన్నటువంటి 9 ఫలాలు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైనటువంటి ఫలాలు ఏమిటి? ఆ ఫలాలు అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. అందరూ నాతో చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనేటువంటి 9 ఫలాలు. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలము, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలం. ప్రతి విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు తన వరాలతో పాటు ఫలాలతో నింపి క్రీస్తు యేసు మనస్సును మనకు అనుగ్రహించి క్రీస్తు యేసు సారూప్యములోకి మనల్ని మార్చివేస్తాడు. ఎవరిస్తారు ఇవన్నీ కూడా? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అందుకొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ప్రియమైనటువంటి సంగమా, మొదటిగా సిద్ధపడాలి. సిద్ధపడిన తర్వాత విశ్వసించాలి. రెండవదిగా మనం విశ్వసించాలి. సత్యమునందు విశ్వాసం ఉంచాలి, పరిశుద్ధాత్మనందు విశ్వాసం ఉంచాలి. ఇవి లోకములో మనకి దొరకవు. ఈ లోకములో ద్వేషం, ఈ లోకములో పగ, ఈ లోకములో ప్రతీకారం, ఈ లోకములో తిరస్కారం, ఈ లోకములో చెడు ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మను కలిగిన తరువాత పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి వరాలన్నీ కూడా, ఫలాలన్నీ కూడా మనం పొందుకుంటాం. ఆయనలో ఉన్నది ఏమిటి? ప్రేమ ఉన్నది. మన హృదయాలు, మన జీవితం ప్రేమ చేత నింపబడుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన ప్రేమ మనలోకి వచ్చిన తర్వాత అప్పుడు మనకేం కలుగుతుంది? క్షమించేటువంటి మనసు కలుగుతుంది. శత్రువుల కొరకు ప్రార్థన చేసేటువంటి మనస్సు కలుగుతుంది. ఎవరైతే కష్టము, దుఃఖము, బాధ కలుగు చేశారో వారి రక్షణ కొరకు ప్రార్థన చేసేటువంటి మనస్సు కలుగుతుంది. ఈ యొక్క మనసు ఎవరి ద్వారా కలుగుతుంది? ప్రేమ ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా కలుగుతుంది. అదే సత్యాన్ని రోమీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయంలో 5వ వచనంలో కలిసి నాతో చెప్పండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. ప్రేమను మానవుడు కొనలేడు. ప్రేమ ఉచితం. దేవుడు అనుగ్రహించేటువంటి ప్రేమ. తండ్రి మానవ జాతిని ప్రేమించారు. మానవుడు పాపము చేసి తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. తండ్రి అనుగ్రహించినటువంటి రక్షణ వస్త్రానికి దూరం అయిపోయాడు. మానవుడు ఈ లోకములో కష్టాలకు గురైపోయాడు. వీటన్నిటి వెనక ఏమున్నది? పాపము ఉన్నది. ఈ పాపాన్ని తీసివేయటానికి పరిశుద్ధుడైనటువంటి తండ్రి తన ప్రేమను చూపించాడు మానవ జాతి ఎడల. యోహాను సువార్తలో మనం చూస్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారు. తండ్రి తన ప్రేమను చూపించారు. తన ప్రియ కుమారుడైన యేసయ్యను పంపించారు. యేసయ్య తండ్రి ప్రేమను మానవ జాతికి బయలుపరిచారు. తండ్రి యొక్క ప్రేమను బయలుపరిచారు. తండ్రి యొక్క శక్తిని బయలుపరిచారు. తండ్రి యొక్క మహిమను బయలుపరిచారు. తండ్రి యొక్క సన్నిధిని మానవ జాతికి బయలుపరిచారు. తండ్రికి మానవ జాతికి ఉన్నటువంటి ఆ అడ్డును తొలగించారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరలోకానికి భూలోకానికి అడ్డుగా ఏమున్నది? పాపము ఉన్నది. ఆ పాపాన్ని యేసయ్య తొలగించారు. పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి యేసు ప్రభువు వారు మార్గాన్ని చూపించారు. పరలోకానికి మార్గాన్ని చూపించారు.
ఆశీర్వాదాలు పొందుకోవటానికి మార్గాన్ని చూపించారు యేసయ్య. ఆయన తండ్రి ప్రేమను మనకు బయలుపరిచారు. తండ్రి ఇంటికి వెళ్ళటానికి ద్వారాన్ని తెలిచారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే యేసయ్య ఏమంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని యేసయ్య సెలవిచ్చారు. ఎప్పుడైతే తండ్రి ప్రేమ చేత మనం నింపబడతామో అప్పుడు ఏం కలుగుతుంది మన జీవితాల్లో అంటే భయాలన్నీ కూడా తొలగిపోతాయి, దిగులు పోతుంది, ఆందోళన తొలగిపోతుంది, బాధలు తొలగిపోతాయి. ఎందుకు బాధపడుతున్నామంటే సమస్య ఉన్నది కాబట్టి బాధపడుతున్నాం, కష్టాలు ఉన్నాయి కాబట్టి బాధపడుతున్నాం. ప్రేమటువంటి సంఘమా, అయితే తండ్రి ప్రేమ చేత నింపబడిన తర్వాత అది అగాపే ప్రేమ. తండ్రి ప్రేమ స్వార్థము లేనటువంటి ప్రేమ. ఈ భూలోకంలో ఎవరు చూపించారు ఆ ప్రేమ? యేసయ్య చూపించారు అగాపే ప్రేమ. యేసయ్యలో ఆ ప్రేమ ఉన్నది, స్వార్థము లేని ప్రేమ ఉన్నది, త్యాగపూరితమైన ప్రేమ ఉన్నది, తన జీవితాన్ని సిలువలో బలిగా అర్పించినటువంటి ప్రేమ ఉన్నది యేసయ్య. ఆ ప్రేమను పొందుకున్నాక మనకేం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. అందుకే పరిశుద్ధాత్మను తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే సామెతల గ్రంథంలో 28:1 ఏమని రాయబడిందంటే, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. ది రైచియస్ విల్ బి బోల్డ్ లైక్ ఎ లయన్. ధైర్యాన్ని కలిగి ఉంటాం. ఎవరు ధైర్యవంతులు అంటే ప్రేమను పొందుకున్నటువంటి వారు. ఎవరి ప్రేమ? తండ్రి ప్రేమను, యేసయ్య ప్రేమను. ప్రేమైనటువంటి సంగమ, పాత నిబంధన గ్రంథములో దానియేలు బోనులో ఉన్నప్పుడు, సింహాల మధ్యలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండగలిగాడు. కారణం ఏమిటి? తండ్రి ప్రేమ తనలో ఉన్నది. షడ్రక్, మెషేక్, అబేద్నెగోలు భయపడలేదు, వాళ్ళు ధైర్యంగా ఉండగలిగారు. కారణం ఏమిటి? తండ్రి ప్రేమ వాళ్ళు పొందుకున్నారు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ధైర్యంగా తండ్రి చిత్తాన్ని, తండ్రి ప్రణాళికను బయలుపరిచారు. కారణం ఏమిటి? వాళ్ళలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మలోని యొక్క అభిషేకం. ఆ పరిశుద్ధాత్మలోని అభిషేకము మనలోకి వచ్చిన తర్వాత మనకి కూడా ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. మనలో ఉన్న పిరికితనము తొలగిపోతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4:18 కలిసి నాతో చెప్పండి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆమేన్. ప్రేమలో భయం ఉండదు. ఎవరి ప్రేమలో? దేవుని ప్రేమలో, యేసయ్య ప్రేమలో. కాబట్టి నీవు నేను పొందుకోవాలి. ఎవరి ద్వారా పొందుకోగలుగుతాం? పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ప్రేమను పొందుకోగలుగుతాం. మనం ధైర్యంగా జీవించగలుగుతాం. కష్టాలలో, సమస్యలలో, బాధలలో ధైర్యంగా మనం జీవించగలుగుతాం. ప్రేమైనటువంటి సంఘమా, దేవుడు మనకి ఇచ్చింది ఏమిటి అంటే ప్రేమ గల ఆత్మను అనుగ్రహించారు. ఆయన మనకు భయంతో కూడినటువంటి ఆత్మనివ్వలేదు, పిరికితనము గల ఆత్మనివ్వలేదు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం, Paul's second letter to Timothy, chapter 1:7, God did not give us a spirit of fear, but he gave us a power, love and sound mind. కలిసి నాతో చెప్పండి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని అనుగ్రహించను, గాని పిరికితనము గల ఆత్మనియలేదు. ఆమేన్. కష్టాలలో ధైర్యముగా మనం జీవించగలుగుతాం. ఎవరి కొరకు? యేసయ్య కొరకు, యేసయ్య రాజ్యము కొరకు. ఆయన ప్రేమ పొందుకున్నాక కష్టాలలో, బాధలలో మనకేం కలుగుతుంది అంటే ధైర్యము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమా, అధైర్యపడం, సంతోషిస్తాం. తండ్రి ప్రేమ చేత, తండ్రి ప్రేమను పొందుకున్నాకే తండ్రిని మనం ప్రేమించగలుగుతాం. అసలు ఆ ప్రేమ మనం పొందుకోకుండా
మొదటి ఆజ్ఞను పాటించలేం. మొదటి ఆజ్ఞ ఏమిటి? నీ పూర్ణ హృదయముతో నీ తండ్రి అయిన యెహోవాను ప్రేమించు, పూజించు, ఆరాధించు. మనం ఆరాధన చేయగలుగుతాం ఎప్పుడు? మొదటి ప్రేమను పొందుకున్నాక మనలో పరిపూర్ణమైనటువంటి ఆరాధన వస్తుంది. ఆత్మతో సత్యముతో ఆరాధన ఎప్పుడు వస్తుంది? ప్రేమను పొందుకున్నాకే ప్రేమించగలుగుతాం. మొదటి ఆజ్ఞను మనం పాటించగలుగుతాం. ఆ తర్వాత రెండవ ఆజ్ఞ, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇక మిగిలిన ఆజ్ఞలన్నిటినీ కూడా పాటించటానికి కూడా పరిశుద్ధాత్ముడే సహాయకుడుగా మనలో ఉండి మనల్ని నడిపేస్తాడు. అందుకొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య ఈ లోకములో నివసించినప్పుడు శిష్యులను పిలిచారు. వాళ్ళు చాలా దిగులు పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకు యేసయ్య శిష్యులతో ఏమన్నారంటే, మీకు కష్టాలు ఈ లోకంలో ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మీకు కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, సమస్యలు ఉండవు అని నేను చెప్పటం లేదు. ఇవన్నీ ఉంటాయి, కానీ మీరు ధైర్యంగా ఉండండి అని యేసయ్య అన్నారు. ఎవరితోటి? ఎన్నుకోబడిన, ఏర్పాటు చేయబడిన, పిలువబడినటువంటి అపోస్తలులైనటువంటి వారికి 12 మంది అపోస్తలులను పిలిచి వారితో యేసయ్య చెప్పినటువంటి మాట. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 16:33. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. కలిసి నాతో చెప్పండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఆమేన్. క్రైస్తవ జీవితమే కష్టాలతో, బాధలతో, సమస్యలతో కూడినటువంటిది క్రైస్తవ జీవితం. కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, సమస్యలు లేకుండా, శ్రమలు లేకుండా లేనిది క్రైస్తవ జీవితం లేనే లేదు. ప్రేమైనటువంటి సంఘం, అయితే ఆ కష్టములో, ఆ దుఃఖములో, ఆ బాధలో మనకి ధైర్యాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. ధైర్యముగా జీవించగలుగుతాం. మనలో ఆనందాన్ని కలుగజేస్తాడు ఆయన. ఆ పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తాడు? ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. దుఃఖములో ఆయన మనకి ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. కష్టం ఉంది, సమస్య ఉంది, బాధ ఉంది. ఆ బాధల్లో మనకు ఆయన ఏం చేస్తాడంటే సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. బలహీనతల్లో, బలహీనంగా ఉన్న, బాధ ఉన్న, నిరుత్సాహముగా ఉన్న, నిలబడలేని స్థితిలో ఉన్న, నడవలేని స్థితిలో ఉన్న, కదలలేనటువంటి స్థితిలో ఉన్న, ఆ దుఃఖములో, ఆ బాధలో సంతోషాన్ని పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. కారణం ఏమిటి అంటే, నీ దుఃఖము సంతోషముగా మార్చివేయబడుతుంది అని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, నీవు ఎంతైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నావో ఆ దుఃఖం అంతా కూడా సంతోషముగా మార్చివేయబడుతుంది అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. ఏ విధంగా అయితే రాత్రి అయిన తర్వాత పగలు వస్తుందో మన దుఃఖము కూడా రాత్రి వలె వెళ్ళిపోతుంది. ఉదయం ఏ విధంగా అయితే మరి సూర్యోదయాన్ని మనం చూస్తామో ఆ విధంగా మన దుఃఖము ఆనందముగా మార్చివేయబడుతుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 16:20వ వచనంలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుచున్నాను అని యేసయ్య సెలవిస్తున్నారు.
ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నీ కొరకు నా కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నారు ప్రియమైనటువంటి సంఘమా. కాబట్టి నేనేం చేయాలి? సంతోషముగా ఉండాలి. ఎవరిని బట్టి సంతోషంగా ఉండాలి? వాక్యమును బట్టి సంతోషంగా ఉండాలి. పరిశుద్ధాత్మను బట్టి మనం సంతోషంగా ఉండాలి. ఆయన నిరంతరము కూడా మనకి సహాయము దయచేసేటువంటి దేవుడు ప్రియమైనటువంటి సంఘమా. ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం తెలియజేస్తున్నాడు? మొదటిగా మనల్ని ప్రేమతో నింపుతాడు. రెండవదిగా దుఃఖములో, కష్టములో, బాధలో సంతోషము కలిగి మనం జీవించగలుగుతాం. మూడవదిగా సమాధానము కలిగి మనం జీవించగలుగుతాం. సమాధానం. ఎప్పుడు మనకి సమాధానం? దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం మనం కలిగి జీవించగలుగుతాం ప్రియమైనటువంటి సంఘమా. ఈ సమాధానం మనకి ఎప్పుడు కలిగి ఉంటాం అంటే రక్షణ పొందిన తర్వాత మనకి కలిగేటువంటి సమాధానం, రక్షణతో కూడినటువంటి ఆనందం. రక్షణ అనేక ఆశీర్వాదాలను మనకి ఇచ్చేటువంటిది. రక్షణ కేవలం పరలోకం వెళ్ళటమే కాదు, భూలోకములో మనం నివసించినంత కాలము రక్షణలో దాగి ఉన్న అనేక ఆశీర్వాదాలు ఏమిటి అంటే కాపుదల ఉన్నది, భద్రత ఉన్నది, స్వస్థత ఉన్నది, నిత్యము దేవదూతల తోడు సహాయము ఉన్నది. ప్రతి ఆశీర్వాదము, భూలోకానికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదము కూడా రక్షణలో దాగి ఉన్నాయి. రక్షణలో దాగి ఉన్నాయి. అందుకే జోయి కైండ్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే ఆ రక్షణలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. విడుదల ఉంది. పాపము నుండి విడుదల, చీకటి నుండి విడుదల, సాతాను నుండి విడుదల కలుగుతుంది. ఈ విడుదల అంతా ఎక్కడ ఉంది? రక్షణలో ఉన్నది, రక్షకుడైన యేసయ్యలో ఉన్నది. కాబట్టి ఆ యేసయ్యను కృపను పొందుకున్నాక మళ్ళీ ఏం కలుగుతుంది అంటే ఆనందము, ప్రేమ, సమాధానము కలుగుతుంది, భద్రత మనకి కలుగుతుంది, మనలో ధైర్యం కలుగుతుంది. యేసు ప్రభులు వారి లోకంలో సెలవిచ్చారు. వీళ్ళు దిగులు పడుతూ ఉన్నారు. ఎవరు? శిష్యులు దిగులు పడుతూ ఉన్నారు. పరిస్థితిని బట్టి కలవరపడుతూ ఉన్నారు. యేసయ్య చెప్పేటువంటి మాటలు వాళ్ళకి అనేక సార్లు అర్థం కాలేదు. వాళ్ళు వాళ్ళలో ఉంది. అందుకని యేసయ్య ఏమన్నారంటే యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14 verses 1 and 2. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేనిడలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ఆమేన్. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేయడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని యేసయ్య అన్నారు. ఎవరితోటి? శిష్యులతో చెప్పినటువంటి మాటలు. ప్రియమైనటువంటి సంగమం, వాళ్ళలో ఏముంది? కలవరము ఉన్నది, ఆందోళన ఉన్నది, భయము ఉన్నది, నిరుత్సాహము ఉన్నది, అన్నీ ఉన్నాయి. మనలాగానే వాళ్ళు కూడా ఈ లోకములో నివసించారు. ప్రియమైనటువంటి సంఘమ, వాళ్ళలో ఉన్నటువంటి ఆ కలవరాన్ని యేసయ్య తీసివేశారు, వాళ్ళకి ధైర్యాన్ని అనుగ్రహించారు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో యేసయ్య వాళ్ళతో చెప్పినటువంటి సత్యాలు, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14 verses 26 and 27, 26-27 వచనాలు. యోహాను సువార్త 14:26-27. ఆదరణకర్తనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఎవరిలో సమాధానం ఉన్నది? యేసయ్యలో సమాధానం. He gives us his peace to us. ఆయనలో ఉన్న సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. ఎవరి ద్వారా? ఆదరణకర్త ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన మనకేం చేస్తాడు?
సమస్తమును బోధిస్తాడు, సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన నిత్యము మనలతో ఉండి మనకి ప్రేమ చూపిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ప్రియమైనటువంటి సంగమా, ఇంకా ఆయనలో ఉన్నటువంటి గుణాలు, ఫలాలు ఏమిటి అంటే, 4వది దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే ఓపిక. కొంతమందికి చాలా ఓపిక ఉంటుంది. వంట చేయటానికి కొంతమందికి ఓపిక ఉంటుంది. కొంతమందికి ఆలోచన చేయండి, ఎంత ఓపిక ఉంటుందంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఇంకా ఓపిక ఉంటూనే ఉంటుంది. ఎంత నీరసంగా ఉన్నా కూడా, బలహీనంగా ఉన్నా కూడా పనులు మాత్రం మానరు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఓపిక చూడండి. శక్తి లేకపోయినా, శారీరకంగా బలహీనంగా ఉన్న పనులు మారతారా? ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళిపోతారు. ఆలోచించండి, వాళ్ళ ఓపిక ఆలోచన చేయండి. కానీ అంతకన్నా మించింది దీర్ఘశాంతము. ఎవరి ద్వారా కలుగుతుంది? యేసయ్య ద్వారా కలుగుతుంది, పరిశుద్ధాత్ముడి ద్వారా కలుగుతుంది. అది 4వ సత్యం, దీర్ఘశాంతం. 5వ సత్యం ఏంటంటే దయాళత్వము. ఇతరుల ఎడల దయ కలిగి ఉంటాం. దయ కలిగిన హృదయాలు. ఎన్నిసార్లు కష్టాలు పెట్టినా ఇంకా మంచిగా చేస్తూ ఉంటారు. కొంతమంది దయ కలిగినటువంటి హృదయం కలిగిన వారు ఉన్నారు. ఎవరు? యేసయ్య ప్రేమను పొందుకున్నటువంటి వారు. ఆలోచన చేయండి. ఇంకా దయ చూపిస్తూ ఉంటారు. అంతే, వాళ్ళలో ఏముంది? దయాళత్వము ఉన్నది, ఆ మనస్సు ఉన్నది, కాబట్టి వాళ్ళు దయ చూపిస్తూ ఉంటారు. 6వ సత్యం ఏమిటి అంటే మంచితనము. మంచితనము, మంచితనం. ఆలోచన, ఈ లోకంలో అంతా కూడా చెడే కనిపిస్తుంది. మంచితనం ఎక్కడుంది? యేసయ్యలో మంచితనం కనిపిస్తుంది. ఈ లోకంలో మానవుడు లోపల ఉండేది వేరుగా ఉంటుంది, బయట మాత్రం మంచి వాళ్ళుగా ప్రవర్తిస్తారు. రాజకీయ వ్యక్తులు చూడండి, క్రిస్మస్కి వస్తున్నారు, వచ్చి చక్కగా మీ దేవుడు అంటే నాకు కూడా ఇష్టం, మేము కూడా క్రిస్మస్ ఆరాధన చేస్తాను, క్రిస్మస్ కేక్ కట్ చేస్తారు, వాళ్ళు కూడా టోపీ పెట్టుకుంటారు, క్రిస్మస్ తాత టోపీ పెట్టుకుంటారు, చప్పట్లు కొడతారు, మనం ఇచ్చేటువంటి కేకులు తింటారు, భోజనం చేస్తారు, కానుకలు కూడా ఇస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు రాజకీయవేత్తలు దేని కొరకు వస్తారు? క్రైస్తవుల దగ్గరికి మంచితనం ఉండి కాదు, ప్రేమ ఉండి కాదు, ఓట్ల కోసం వస్తారు. స్వార్థపూరితమైనది వాళ్ళ ప్రేమ. వాళ్ళలో మంచితనం కాదు, వాళ్ళలో అంత స్వార్థము, అధికారము కావాలి, ఓట్లు కావాలి, కాబట్టి మనుషులతో సహవాసం చేస్తారు. కానీ యేసయ్య పిల్లలలో ఏముంటుంది? మంచితనము ఉంటుంది. ఆ మంచితనము యేసయ్య ప్రేమ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం కలిగి ఉంటాం. 7వ సత్యం ఏమిటి అంటే విశ్వాసము. విశ్వాసము మనం కొనలేము, వస్తుంది. ఎలా వస్తుంది? యేసయ్య మాటలు వినటం ద్వారా మనకి విశ్వాసం పెరుగుతుంది. మనలో విశ్వాసం పెరగాలంటే రోమీలకు రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ఫెయిత్ విల్ బి ఇంక్రీజ్డ్. మనలో విశ్వాసము పెరుగుతుంది అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. రోమా పత్రిక 10:17, రోమన్ చాప్టర్ 10:17, 10:17లో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆమేన్. మనలో విశ్వాసం కలుగుతుంది. ఎలా కలుగుతుంది? యేసయ్య మాటలు వినటం ద్వారా. ఆలోచన చేయండి, రోజు మనం ఎవరి మాటలు ఎక్కువగా వింటాం? పనిలోకి వెళ్ళిన తర్వాత పని వాళ్ళ దగ్గర మాటలు వింటాం. ఇంకా మిగతా టైంలో ఫోన్లో పెట్టుకుని మనం మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటూ ఉంటాం. లోకంలో ఉన్న వార్తలు, వార్తాపత్రికలు, టీవీలు ఇవన్నీ వినటం వల్ల మనకి విశ్వాసం కలగదు. యేసయ్య మాటలు వినటం ద్వారా మనకి విశ్వాసము కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనకి విశ్వాసం. ఆయనలో ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి. ఒక్కొక్క ఫలము మనలో నింపబడుతుంది. ఒక్కొక్క త్వర తీస్తే అది తింటుంటే ఆ మధురం తినే వాళ్ళకే తెలిసింది. అవునా కదా?
తిన్న వాళ్ళకి ఏం చెప్తాం? పండు బాగుంది, బాగానే ఉంది, బాగానే ఉంది అంటారు. కానీ తిన్న తర్వాత రుచి తెలిసింది మనకి. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే, లెట్ us taste and see that the Lord is good. మనం అనుభవించాలి. మనం కీర్తనదారు ఈరోజు ఆరాధన చేసాం కదా, మంచివాడు యేసు ఎంతో, నా యేసయ్య ఎంతో మంచివాడు. ఆయనలో ఉన్న మంచితనాన్ని మనము అనుభవించాలి. అనుభవించిన వాళ్ళకే తెలిసింది ఆయనలో ఉన్నటువంటి మంచితనము. ప్రియమైనటువంటి సంఘమా, ఆ తర్వాత ఆయనలో ఉన్నటువంటి కృపావరాలు, ఆయనలో ఉన్నటువంటి ఫలము. విశ్వాసము ఒకటి వరాల్లో ఉన్నది, రెండవది ఫలములో ఉన్నది. వరాలు అవసరము, ఫలాలు అవసరము. ఫలాలు కలిగి ఉండాలి, వరాలు కలిగి ఉండాలి. వరాలు ఫలించాలి అంటే మనలో ఫలము ఉండాలి. ఫలము వరాలు రెండు కలిసే పనిచేస్తాయి. కొంతమందికి వరాలే ఉంటాయి, ఫలాలు ఉండవు. కొంతమందికి ఫలాలే ఉంటాయి, కానీ వరాలు ఉండవు. ఈ రెండు కూడా ఎక్కడున్నాయి? పరిశుద్ధాత్మలో ఉన్నాయి. కాబట్టి మనకి ఎవరు కావాలి? వరాలు కావాలి, ఫలాలు కావాలి. అన్నీ కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనకి కావాలి. కాబట్టి మనం సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? వాక్యముతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. అందుకే యేసయ్య సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారంటే, ఈ లోకములో యేసు ప్రభుల వారు నివసించినటువంటి కాలములో యేసు ప్రభుల వారు సెలవిచ్చినటువంటి సత్యం ఏమిటి అంటే, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో, తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఎవరికి వరాలు, ఫలాలు? విశ్వాసము ఉంచిన వారికి. అధికారము ఎవరికి? విశ్వాసము ఉంచిన వారికి. ఈ విశ్వాసము అనేటువంటి వరము ద్వారానే విశ్వాసం అనేటువంటి ఫలము మనలో పనిచేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి నీవు నేను నిరంతరము కూడా సంతోషముతో జీవించాలి, ఆనందముతో జీవించాలి. మన జీవితములో నిరంతరము సంతోషము, ఆనందము కలిసి నీవు నేను జీవించాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అందుకే దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఎందుకొరకు పిలుస్తున్నాడు అంటే, ఆనందాన్ని పొందుకోవటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆనందాన్ని నిరంతరం మనం కలిగి ఉండాలి అని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని దేవుడు నిత్యము మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఆయన తెలియచేసేటువంటి సత్యాలు, యెషయా గ్రంథం 51:11, ది బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషముతో ఆరాధన చేస్తారు, కీర్తనల ద్వారా ఆరాధన చేస్తారు. నిత్య సంతోషము వాళ్ళ తలల పైన ఉంటుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ యొక్క నిత్య సంతోషం ఎక్కడ దొరుకుతుంది? యేసయ్యలో కలుగుతుంది, పరిశుద్ధాత్మలో కలుగుతుంది. కాబట్టి మనం ఆరాధన చేసేటప్పుడు మనకి కలిగేటువంటిది ఏమిటి అంటే ఆనందము. నిత్యము ఆనందము కలుగుతుంది, దుఃఖము తొలగిపోతుంది, మన బాధ తొలగిపోతుంది. ప్రతి నిత్యము కూడా ఆనందము మనలో ఉంచటానికే ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిత్యము నీకు నాకు సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, నీవు నేను కూడా ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు. 8వ సత్యం ఏమిటి అంటే, సాత్వికము అంటే మీక్నెస్, అంటే తగ్గింపు కలిగి జీవించటం. ఎవరు తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించగలుగుతారు?
యేసయ్య ప్రేమను కలిగిన వారు, పరిశుద్ధాత్మను కలిగిన వారు వాళ్ళు ఎలా జీవిస్తారు అంటే తగ్గింపు జీవితాన్ని కలిగి జీవిస్తారు. ఏమైనటువంటి సంగమా, అన్ని విషయాల్లో తగ్గింపును కలిగి జీవిస్తారు. అందుకే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సత్యం అంటే జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చెప్పేటువంటి సత్యాలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు చెప్పారు, కొరింథీ సంఘానికి తెలియచేశారు కొన్ని సత్యాలను. ఆ సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు ఏమని చెప్తున్నారంటే కొరింథీ సంఘానికి తెలియచేసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో 13వ అధ్యాయం 4 చదువుతున్నాను. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాము గాని మీడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరు కదా. ఆమేన్. ఆలోచన చేయండి. యేసు ప్రభువు వారు ఏం చేశారు? తన్ను తాను తగ్గించుకున్నారు. ఎంతవరకు తగ్గించుకున్నారు అంటే సిలువ మరణం వరకు తన్ను తాను అప్పగించుకున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ సత్యాన్ని చూస్తాం. 8వ వచనం, ఫిలిపియన్స్, పాల్స్ లెటర్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 8. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయతను చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్. తన్ను తాను తగ్గించుకున్నారు. ఎంతవరకు? శిలువ మరణం వరకు కూడా తన్ను తాను తగ్గించుకున్నారు. తండ్రి చిత్తానికి లోబడ్డారు. తండ్రి చిత్తానికి ఆయన విధేయతను కలిగి జీవించారు. కాబట్టి ఈరోజు నీవు నేను కలిగి జీవించాలి. ఏమిటి? విధేయత, దీన మనస్సు, తగ్గింపు జీవితం మనము కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. 9వ సత్యం ఏమిటి అంటే ఆశా నిగ్రహము, అంటే టెంపరెన్స్, అంటే కంట్రోల్ చేసుకునేటువంటి మైండ్, మనస్సును కంట్రోల్ చేసుకోవాలి, కోరికలను కంట్రోల్ చేసుకోవాలి, ఆశలను కంట్రోల్ చేసుకోవాలి. హ్యావింగ్ కంట్రోల్ ఆఫ్ డిజైర్స్, మనీ, టెంపర్, టంగ్. ఆలోచన చేయండి. అన్నిటినీ చాలామంది కంట్రోల్ ఉండదు. చూసిందల్లా కావాలి, చూసిన బంగారం అంతా కావాలి, చూసిన చీర కొనుక్కోవాలి ఎలాగైనా సరే. ఆలోచన చేయండి. వాళ్ళు వేసుకున్నారు, అది బ్రహ్మాండంగా ఉంది, అది ఎక్కడ కొన్నారో తెలుసుకోండి. వాళ్ళతో నా మాటలు లేవులే, నేను అడిగితే బాగోదు, నువ్వు వెళ్ళి అడుగు. వాళ్ళు వేసుకున్నటువంటి ఆ బంగారం, ఆ గాజు బాగుంది, ఆ నెక్లెస్ బాగుంది, అది ఎక్కడో తెలుసుకోండి, ఏ షాపో తెలుసుకోండి. కొంతమంది కోరికలకి హద్దులు ఉండవు, కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఎవరు? విశ్వాసులు. ఎప్పుడు? ఫలాన్ని కలిగిన వాళ్ళు. అందుకే రుచి చూచి తెలుసుకోవాలి ఆయన ఎంత మంచివాడో. అప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతాం, మనస్సును కంట్రోల్ చేసుకోగలుగుతాం. కొంతమంది కోపం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ప్రతి చిన్నదానికి కోపడతారు. కొంతమంది భర్త మీద కోపడతారు, కొంతమంది పిల్లల మీద కోపడతారు, కొంతమంది బంధువుల మీద కోపడతారు. ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తాయి. మీరు ఏమన్నా సరే కోపం ముందు వస్తుంది, కంట్రోల్ చేసుకోవటం కుదరదు. అంటే ఆ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి సామర్థ్యం ఎవరిలో ఉంది?
పరిశుద్ధాత్మలో ఉన్నది. ఆయన మనలోకి వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న ఫలాలన్నీ కూడా మనలో ఫలిస్తాయి. ఆయన ప్రతిదీ మనలో ఉండి మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు కూడా మనం దినదినము కూడా విశ్వాసము నుండి విశ్వాసములోకి, కృప నుండి కృపలోకి, మహిమ నుండి మహిమలోకి మనం వర్ధిల్లాలి అన్నది తండ్రి యొక్క సంకల్పం. తండ్రి ప్రేమను కలిగి, క్రీస్తు యేసు మనస్సు కలిగి, క్రీస్తు యేసు సారూప్యములోకి మనము మార్చబడాలి అన్నది తండ్రి యొక్క చిత్తం. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడినటువంటి సత్యం. ఫిలిప్పీన్స్ చాప్టర్ 2:5, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయనలో ఉన్నది తండ్రి యొక్క ప్రేమ ఉన్నది, తండ్రి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఉన్నది. ఎప్పుడైతే ఒక విశ్వాసి ఆ ప్రేమను పొందుకుంటారో, ఆ యొక్క ఆశీర్వాదాన్ని కలిగి ఉంటారో, అప్పుడు ఏం కలిగి ఉంటారు? వాళ్ళల్లో కూడా కలిగి ఉంటారు. ఏమిటి? ఆశా నిగ్రహము. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? సిద్ధపడాలి. ప్రేమైనటువంటి సంగమం, దేని కొరకు సిద్ధపడాలి? ఫలాలు పొందుకోవటానికి సిద్ధపడాలి, ఆశీర్వాదాలు పొందుకోవటానికి సిద్ధపడాలి. యేసయ్య త్వరలో రాబోతున్నారు. ఆయన రాబోయే ముందుగా మనల్ని సిద్ధపరచటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేను సిద్ధపడదాం. కృపా వరాలను పొందుకోవటానికి, యేసయ్యలో ఉన్నటువంటి ఫలాన్ని పొందుకోవటానికి, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి ఫలాన్ని పొందుకోవటానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. యేసయ్య కృప నిత్యం మనకందరికీ సహాయము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలయ్యా. నీవే మా సహాయకుడవు. నీవే మాకు క్రీస్తు యేసు మనస్సును అనుగ్రహించటానికి సిద్ధముగా ఉన్నందుకే నీకు వందనాలయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. మా మనస్సులోకి, మా హృదయములోకి తండ్రి ప్రేమను నీవే కురిపించే దేవుడవయ్యా. నీ ప్రేమను మేము కలిగి శత్రువులను ప్రేమించటానికి, వారి కొరకు ప్రార్థన చేయటానికి, కష్టములో దుఃఖములో సంతోషాన్ని కలిగి జీవించటానికి, అన్ని వేళలా అన్ని సమయాలలో సమాధానము కలిగి జీవించటానికి, దీర్ఘశాంతము కలిగి జీవించటానికి, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము కలిగి మా ఆలోచనలను నీ ఆధీనములో ఉంచుకోవటానికి, ఇహలోకపరమైన కోరికలు కాకుండా దైవ చిత్తానుసారమైన కోరికలు మేము కలిగి జీవించటానికి పరిశుద్ధాత్మ నీవే సహాయము దయచేసినందుకు వందనాలు. నిత్యము పరిశుద్ధాత్మ మీద ఆధారపడటానికి, క్రీస్తు యేసు మనస్సు కలిగి క్రీస్తు యేసు కొరకు జీవించటానికి, యేసయ్య రాజ్యము కొరకు జీవించటానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మేము విన్న సత్యాన్ని అనేక మందికి తెలియచేయడానికి పరిశుద్ధాత్ముడ సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. ప్రతి అనుమానమును, ప్రతి చీకటి అధికారమును, రోగపు అధికారమును, ఇహలోకపు చీకటి అధికారాన్ని యేసు నామములో పారదలుతున్నాం. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు నామములో చేసి ఆశీర్వాదమును, జీవమును, స్వస్థతను, అభిషేకమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.